62వ కీర్తన. కొంచెం తగ్గించు. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన రక్షణ కలుగును. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణదాత. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఎత్తైన నా కోట ఆయనే, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదలింపబడను, నేను అంతగా కదలింపబడను. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ప్రేరేపించబడినటువంటి వాళ్ళు వాక్యము కొరకై చిన్న ప్రార్థన చేయి. అపోస్తుల కార్యములో 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు వారు కలిసి 1 సంవత్సరం అంతయు మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు చాలు. ఎక్కడ క్రైస్తవులు అనబడింది? మొట్టమొదట అంత్యోకయలో క్రైస్తవులు అనబడి, అక్కడ క్రైస్తవులు అనేటువంటి పేరు అక్కడి నుంచి ప్రపంచమంతా వ్యాపించింది. అయితే
క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? ఒక సహోదరులు బాప్తీసం తీసుకున్న వాళ్ళు అంటే అది నో. దొంగ కూడా బాప్తీసం తీసుకుంటున్నాడు, దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. వ్యభిచారులు కూడా బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. రౌడీజం చేసేవాడు కూడా బాప్తీసం తీసుకుంటున్నాడు, రౌడీజం చేస్తూనే ఉన్నాడు. కర్రలు పట్టుకుంటానే ఉన్నారు, కత్తులు పట్టుకుంటా ఉన్నారు, తన్నుకుంటానే ఉన్నారు. చూడండి, వాళ్ళంతా బాప్తీసం తీసుకున్నాళ్లే. దాదాపు 10 మంది 9 మంది వాళ్ళే ఉంటారు. క్రైస్తవులు అంటే ఎవరు? యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకొని క్రైస్తవ సిద్ధాంత ప్రకారం నడిచేవాడు నిజమైన క్రైస్తవులు. ఒకసారి మళ్ళీ చెప్పనా? క్రైస్తవులు ఎవరు అంటే క్రీస్తు నామములో బాప్తీసం తీసుకుని క్రైస్తవ సిద్ధాంత ప్రకారం నడుచుకునే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. బాప్తీసం తీసుకుని క్రైస్తవ సిద్ధాంత ప్రకారం నడవని వాళ్ళు ఉత్తుత్తి క్రైస్తవులు. ఏం క్రైస్తవులు? ఉత్తుత్తి క్రైస్తవులు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడవు. ఇక్కడ మాత్రం చాలామంది అవుతారు వీళ్ళు క్రైస్తవులు రాని. అంతే, ఏముండదు వాళ్ళకి. దేవుడి దగ్గర నుంచి ఏ సహాయం అందదు, ఏ సహాయం అందదు. నాకు తెలిసి వాళ్ళు ఉత్తిత్తే అంటే మొత్తం సహాయం ఉత్తిత్తే, పరలోక రాజ్యం పోవడం ఉత్తిత్తే, అంతా ఉత్తిత్తే, ఫలింపుండదు. బాప్తీసం తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత ఆయన సిద్ధాంత ప్రకారంగా నడుచుకోవాలి, క్రైస్తవ సిద్ధాంత ప్రకారం నడుచుకోవాలి. 100 మంది బాప్తీసం తీసుకున్నారట. యేసుప్రభు చెప్తారు ఈ మాట. 100 మంది బాప్తీసం తీసుకున్నారట, నీతిమంతులుగా పిలువబడుతున్నారట. నీతిమంతులుగా పిలువబడుతున్నారట. వారిలో రెవరెంట్లు ఉన్నారు, డాషింగ్లు ఉన్నారు, డైనమిట్ కింగులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పిలువబడుతున్నారట, గొప్పగా పిలువబడుతున్నారట. కానీ మారు మనసు పొందింది ఎంతమంది అంటే 100కు 1% అట. ఎంత విచారకరం, ఎంత దౌర్భాగ్యం క్రైస్తవం అంటే. ఇలాంటి వాళ్ళ క్రైస్తవ్యం అసలు ఆ క్రైస్తవం ఏంటనే తెలియపడిపోయింది లోకంలోని. లూకాసు వార్త 15:7 యేసుక్రీస్తు వారు చెప్తారు ఈ మాట. 100 మంది బాప్తీసం తీసుకుంటే కేవలం ఒక్కరు మారు మనసు పొందారట. మారు మనసు అక్కర్లేదు మాకు. ఏం కావాలి నీకు? మారు మనసు అక్కర్లేదు మాకు, బాప్తీసం కావాలి. బాప్తీసం తీసుకున్నాక కానీ మారు మనసు పొందు. ముందు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. ఇంపార్టెంట్ విషయం, మారు మనసు ఇంపార్టెంట్. మారు మనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి. సరే, మారు మనసు పొందడం ఏంటో తెలియకపోవచ్చు మీకు చదివితే. మరి అలాగే ఆ పొందికలో సేవకు చెప్పకపోవచ్చు. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత అయినా మారు మనసు పొందే అవకాశం క్రీస్తు ప్రభు కల్పించాడు. కానీ బాప్తీసం తీసుకున్న వారిలో 99% మారు మనసు పొందలేదట. దీని వలన దేవునికి సంతోషం. వీరి వలన, ఈ 99 మంది వలన సంతోషం లేదట. మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మారిన మనిషిని బట్టి దేవునికి సంతోషం, మారని మనిషిని బట్టి దేవునికి సంతోషం ఉండదు. అయితే క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటో ఈరోజు పాఠంలో నేర్చుకున్నాం. క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటో ఈ రోజు పాఠం నేర్చుకున్నాం. చాలా మంది తెలియకపోవచ్చు. మీరు చదువుతున్నారు, చాలా మంది చెప్పొచ్చు, కానీ వాళ్ళ నడవడి వేరుగా ఉండొచ్చు. ఏ లైన్ గురించి, ఏ పులైన్ గురించో ఎట్లా ఉంటుంది, ఎవరి గురించో చెప్పుకోవడం వద్దాక. అదిగో జక్కయ్య చెట్టు ఎక్కాడు, జక్కయ్య చెట్టు దిగాడు, జగన్ ఇంటికి రక్షణ ఇచ్చాడు. ఎవరినే వచ్చిందా జక్కయ్య ఇంటికి రక్షణ? అక్రమ ఆస్తి మొత్తం పంచిపెట్టేస్తే వచ్చింది. ఎవరిని వచ్చిందా? అక్రమ ఆస్తి మొత్తం పంచిపెట్టే వచ్చింది రక్షణ. ఎవరన్నా పంచిపెట్టారు అక్రమ ఆస్తి చూసారా మీరు? కనపడ్డ వడాలో పేదలు కనపడ్డ వడాలో 10 రూపాయలు, 20 రూపాయలు, నోటు మట్టి వేయడం, బిల్డింగులు, ప్లాట్లు.
కొంటాం. ధనవంతులు ఇంకా ధనవంతులు అవడం, దరిద్రులు ఇంకా దరిద్రులు అవడం. అతను వచ్చేసి పాస్టర్ గారంటే నేను బాప్తిజం తీసుకుంటానండి అంటే, ఆరు మనుషు పందులు ఎవరో ఒకడు పనికొస్తాడు, మనకి 10 మంది చెప్తాడు, డబ్బులు ఇస్తా ఉంటాడు సంఘానికి. ఆడేమైపోతే మనకి ఎందుకు? ఇదిగో చెక్కయ్య మాదిరి పాపి, నోటు కొట్టిన పాపి ఏం చేశాడు? అక్రమ సంపాదన అంతా పచ్చిపెట్టేశాడు. అది మారు మనసు. ఎవరన్నా ధనవంతుల్లో నుంచి బడా ధనవంతుల్లోంచి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపపు సొమ్మంతా బ్యాంకుల్లో మొలుగుతుంది, బీరువాలో మొలుగుతుంది. ఎక్కడిదక్కడే ఉంది, ఏమి తడుక్కోలా. కానీ నీళ్ళలో మునిగి పోయిందా పాపం. తలకాయ ఉండాలి, తల చెప్పేవాడికి తినేవాడికి తలకాయ ఉండాలి. ఒక్క పాపి విషయమే పరలోకమందు సంతోషము కలుగును. చెక్కయ్య పాపి అని పేరు ఏం పెట్టారు? పాపి. పాపి మనుషుడు, జాలి లేదు వాడికి, నీతి లేదు వాడికి. అవసరం వస్తే 10 రూపాయలు ఎట్లా తీసుకుంటాడు. ఇలాంటి నోటు కొట్టిన వాడికి రక్షణ ఎలా వచ్చింది అంటే, మారు మనసు పొందటం ద్వారా ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇక చూద్దాం మనం. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం ఎవరిని బాధ పెట్టకూడదు. మన వల్ల ఎవరు బాధపడకూడదు. మీరు ఇంపార్టెంట్ విషయం. మన వల్ల ఎవరైనా కన్నీరు విడిచారా, మీకు కన్నీరు తప్పవు. మీ కుటుంబంలో కన్నీరు ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళను బాధ పెట్టడానికి ఎవరిచ్చారు ఈ అధికారం? అధికారం దుర్వినియోగం కదా. ఎవరిని బాధ పెట్టకూడదు. మనకెందుకు దేవుడే చూసుకుంటాడు. ప్రార్థన చేయండి అంతే. నీవు బాధ పెట్టడం వల్ల అది ఎంతవరకు అయితే చూసావా? ఎక్కి ఏడ్చేసి కుమిలి ప్రార్థన మానుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిపై అపనింద వెంకటరెడ్డి ఇట్టంట. ఏ గాడి చూసే ఇట్టంటని, ఏ గాడి చూసేటట్టు ఇట్టంట అట్టంటని. వెంకటరెడ్డి లాగా హిందువుల్లో నమ్ముకుని 45 సంవత్సరాల క్రితం ఈ వైపుకి వచ్చేసి రూపాయి తీసుకోకుండా ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చి, లేకపోతే 2 రూపాయలు వడ్డీకి లోటు రాసి తీసుకొచ్చి మాంసాహారాన్ని మానుకుని బైబుల్ దాయకుండా ఇదిగో నేను ఈ రకంగా సేవ చేశాను అని చెప్పే సేవకుడు ఉన్నాడు. చెప్పను, నన్ను నిందిస్తారు, నన్ను కూడా బాధ పెడతారు. నన్ను ఎంతగా నిందిస్తారంటే ఎందుకు వచ్చాను భగవంతుడని ఏడ్చిన రోజులు ఉన్నాయి. అలాగ నచ్చట్లా నేను, చాలా మందికి నచ్చట్లా నేను. నీకు నచ్చినట్టు నడుచుకోవడానికి నేను మామూలు లోకస్తుని కాదు, క్రైస్తవుని. క్రీస్తుకు నచ్చినట్టు నడవడానికి సతదా ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో ఎప్పుడు ఓడిపోను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వెంకటి అట్ట అంట, ఎట్ట అంట. సరే నేను చెప్తాను, మీకు ఈ సేవకుడు ఈ రకమైన దుర్మార్గమైన పని చేశాడు, మీరు యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటారేమో మరి. ఇక్కడ ఆల్మాన్ జంక్షన్ గారు సిరియల్ నరసన్న పాలెం ఉంది ఒకటి. అక్కడంతా హిందువులు, యాదవుల నుంచి రక్షించబడిన వాళ్ళు, నాయుడు నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మాలవులలో నుంచి రక్షించబడ్డ సేవకుడు ఒక్కడే. అందరూ విశ్వాసంతో ఏడు సేవకుడు ఆయన. తాడేపల్లిలో నేను వెళ్తున్నప్పుడు ఒక సేవకుడు అన్నాడు, ఏమండి హిందువులు మీరైతే ఇంకా ప్రజలకు వస్తుంది, ఇంకా చాలా మంది బాప్తీసం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒకసారి రావాలని నేను తీసుకెళ్ళాడు. నన్ను ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత బాగా ప్రేమించారు, వాళ్ళు బాగా ప్రేమించారు. 10 వెళ్ళాను నేను హనుమాన్ జంక్షన్. దాదాపు 200 రూపాయలు ఛార్జ్ అవుతుంది. మరి బాగా ప్రేమించడం ద్వారా దాదాపు 20-30 సార్లు వెళ్ళాను. కృతజ్ఞత కుడికలకు కూడా పిలిచేవాడు. ఏదో ట్రాక్టర్ కొన్నా అంట ఒక అతను, యాదవ్లో నుంచి రక్షించబడ్డటువంటి ఒక యవనస్తు ట్రాక్టర్ కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఆ ప్రార్థన చేసి కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాడు, అతను భోజనాలు పెట్టుకున్నాడు. ఆ ట్రాక్టర్ అమ్మితే ₹1,00,000 లాభం వచ్చింది. వెంకటరెడ్డి కృతజ్ఞత కూడికను పెట్టుకుని ప్రార్థన చేస్తే ₹1,00,000 లాభం వచ్చింది. వెంకటరెడ్డి ప్రార్థన చేస్తేనే వచ్చిద్దా, నేను చేస్తే రాదా? అక్కడ ముక్కుంది ఇక పొండు, నేను నువ్వు చేయి,
ఏముంది నీ దగ్గర చెప్పడానికి అట్టుందా, తిండి ఉందా, అట్ట అయితా నువ్వు చెప్తే అయితా తింటుంటేనే కాబట్టి అది నీకెక్కడ నీది. ఇప్పుడు 500 రూపాయలు కాగితం లెక్క పెట్టుకుందాం అని చేయాలని తప్ప నీకు ఏ సుప్రభు చెప్పింది చేసింది లేదు కదా. ఆయన అన్నాడు ఇట్లా అనుకున్నాక ఒక అమ్మాయి పక్కమ్మటే మందిరం పక్కమ్మటే ఆయన ఆమె క్యాన్సర్ గ్రస్తురాలు, చాలా బాధపడుతుంది. పెంతుకు సంఘం ఏ సంఘాలు పోదు ఆ సంఘానికి పోయింది. నా ద్వారా ప్రకటించే సువార్త ఏదో కొత్తదనంగా ఉందనుకుని ఆమె నన్ను పిలిపించింది. అయ్యా కూర్చోమని, నేను క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలండి, నాకు ఒక 18 ఎకరాలు మాకు పొలం ఉంది, డాక్టర్లు ఉన్నాయి, 2 పిల్లలు, మాకేం ఆస్తి కొదవలేదు, మీ చేత వాక్యం చెప్పించి మీ చేత ప్రార్థన చేయించుకొని మరి అందరికి భోజనాలు పెట్టుకుందాం అనుకున్నామండి అని చెప్తే అలా రోజులు చెప్పుకోమ్మ వస్తానంటే అన్నాం. ఒకరోజు 20 రోజుల తర్వాత నా కబురు చేయాల ఆ సేవ గురించి చెప్పింది. రెడ్డి గారిని పిలిపించండి, మరి ఇట్లా నేను కూలింగ్ పెట్టుకున్నా అని చెప్పాను ఆయనకి, అలా రోజు అని చెప్పింది. ఆయన నాకు చెప్పాలి కదా. ఈ మాయాడు ఏం చేశాడు, ఇక దావీదు 10,000 కొలది, సౌలి కొలది, ఇక పుట్టుకొచ్చింది పుండు, క్యాన్సర్ పుండు పుట్టుకొచ్చింది. దావీదు 10,000 కొలది, సౌలి కొలదే. సౌలి ఏమనుకున్నాడు, నన్ను వడదొస్తాడు వీడు నన్ను వడదొచ్చి నా రాజ్యాన్ని కాజేస్తాడు అని చంపబోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, సాధ్యమైందా? ఆయన ఏం చేశాడు, ఈయన కేకేసేది ఆయన కేకేయమంటాము, నేను కేకేయటం, ఈయన రాయడం, ఇదంతా తంతుగా ఉంది. నన్ను ఎత్తేసి ఇక్కడ వీళ్ళంతా మా వాళ్ళు అంటాడేమో, నేను ఎత్తేయాలనుకుంటే నా ఊళ్ళని సంఘం పెట్టుకుంటా, ఇన్ని సంఘాలు తిరుగుతాను నేను. అదే పని ఎత్తేసిందాక నేను స్వార్థకుని కాపరిని కాదు, అనేక సంఘాలకు వెళ్ళాలి, నాకు బాధ్యత అది. ఆయన ఏం చేశాడు, నంబూరు నుంచి ప్రభాకర్ అనే ఒక అతను ఉన్నాడు, అతను కేకేసాడు. ఎక్కడ మీటింగ్ కాడ ఫోన్ నెంబర్లు ఫోన్లు ఉండే కదా, ఇలా ఫోన్లు తీసుకుని ఆయన కేకేశాడు. కేకేసుకుని వెంకటరెడ్డి గారిని రమ్మన్నా కదండి, మీరు వచ్చేది ఏంటంటే ఆయన పత్తి వేసాడంట, మిరప వేసాడంట, వ్యవసాయం చేస్తానంట, ఆయన చేస్తాడంట. నేను చెప్పాను పత్తి వేసాను, మిరప వేసానంట, ఈ దొంగ మాటలని చెప్పారు. వీళ్ళు చెప్పి సరే మైకి పెట్టారు, ప్రార్థన అయిపోయింది, కీర్తనలు అయిపోయింది, వాక్యం తీసుకున్నాను. వాక్యం తీసుకుని ఏం చెప్పాలి, నేను చెప్పిందని కానీ బాగా చెప్పాలి. క్రీస్తు మెప్పు పొందడానికి సతత ప్రయత్నం చేయి, బలాన్ని పెంచుకోక ఇంటి దగ్గర. వెంకటరెడ్డి అనేటువంటి వాడు సైతాను ఏర్పాటు చేసుకున్న దూత ఏమంటున్నాడు నా గురించి పోయిన ఆయన. వెంకటరెడ్డి అనే అతను సైతాను ఏర్పాటు చేసుకున్న దూత. అలా అక్కడి నుంచి నాకు తెల్లారి ఫోన్ చేశారు. కాబట్టి ఎవరో నీకు 20 సంవత్సరాలు ఉంటే, సుమారు 22 సంవత్సరాలు ఉంటే ప్రభాత్ కంట, మరి నీ అనుభవం ఎంత, నేను ఎంత, నేను ఇంకా అంటున్నాడండి అని ఫోన్ చేశారు. అసలు ప్రభాకర్ కూడా ఎత్తడానికి నాకు 10 రోజులకి సరే ఎట్లా కనుక్కున్నా. ఎవరో పాక పాడుతుంది, ప్రభాకర్ పాక పాడతాడా అంటే కనుక్కున్నా. సరే ఆ మేనత్తో తీసుకుని వెళ్ళా అక్కడికి. ఆ మేనత్తో అది మొత్తం నిజమా, ఇతను అడిగితే ఎలా అంటే, నేను ఎందుకన్నాను, నేను అన్నా అంటున్నాడు. మరి దొంగ అన్నానంటే అన్నని చెప్పు, క్షమించమని ప్రార్థన చేయి, పోయింది. ఎంత పాపమైనా ఏదో నోరు జారని చెప్పు, చెప్పు ప్రభు ఇక అన్నా తీర్మానం తీసుకెళ్తే ఆడు చెప్పారు, నిజమేనమ్మా నీ జ్ఞానాలు అయితే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, ఆయన పట్టుకుని అట్లా అంటున్నాడు అనేటప్పటికి ఆయన వచ్చేసి ఈయన నిజమేనంట కదరా, మరి అది వచ్చి అడిగారని అది చెప్పారని చెప్పి ఏమంది. అన్నాక నేను ఎరగసలా నేను అన్నాడు. 25 మంది సంఘం, 25 మంది సంఘం, 15 మందిలో వేదం పుట్టింది, 15 మందిలో పుట్టింది. 15 మంది చీలిపోయారు ఆయనలో నుంచి. 25లో 15 మంది పోయారు, 10 మంది ఉన్నారు. 2 చెట్లు స్థలం కొనుక్కొని మందిరం కట్టుకున్నారు, చక్కగా ప్రతిష్ఠ చేసుకున్నారు, స్లాబ్ వేసుకుని ప్రతిష్ఠ చేసుకున్నారు. మందిరం 3 ముక్కలు అయిపోయింది. మందిరము 3 ముక్కలైంది. కూర్చుంటేనే తినబడింది, ఎవరైనా పాటుపడిపోయింది మందిరం. జాగ్రత్త ఎవరు అనుకుంటున్నారు, ఎవడో గాలి మాటలు నమ్మి, గాలి పూతలు నమ్మి మీ భక్తిని పాటు చేసుకుని కన్నీళ్ళ కారణంగా మాకు మీ కన్నీళ్ళ కారణం కావద్దు. ఇది ఇట్లా చేసేడయ్యా అతను అని ఆ సంగతులు చెప్పాను అనుకో, ఏం చేస్తారు మీరు, కోతులు గీకినట్టు
గీక్కుంటారు తలకాయలు. ఎందుకని మీ కులవాడే కనుక అక్కడ చంప పెట్టుకోవటం అంతరా. కాబట్టి మళ్ళీ ఎవడు ఉన్నాంటారా అంత ధీటిగా దాటిగా డబ్బులు తీసుకోకుండా మాంసాహారం మానేసి బయట దాచుకొని చెప్పేవాడు ఉన్నాడు. అది ఎందుకు చెప్పలేదు? ఎందుకు 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 అనుకునేది? మనాడేగా ఆరోపణ చేసే నిజమా అవుతుందా? ఇది జరిగి అవుతుందా నిజమా? మన నంబూరులో నేను క్యాబ్ ఎంచుకోవడానికి మంగళ షాప్కి వెళ్ళాను. సరే ఒక ముసలమని ఒక బైక్ అతను నడి మొదట గుర్తు వెళ్ళిపోయాడు అన్న. 80 సంవత్సరాలు వృద్ధురాలు, లేకుండా కూడా లెక్క దిగలే. అంతకుముందు 10 రోజుల క్రితం ఒక ఆమెను చంపేశారు లారీ అతను, ఎవరో తెలియదు. నేను అన్నాను కూర్చున్నట్టు ఉండాలి కదా, జాలి ఎక్కువ. అది క్రైస్తవుల్లో ఆ లక్షణం ఉందో తప్పనిసరిగా. నేను అన్నాను, అరే అట్లా చూస్తా ఊరుకోకూడదు, ఇంకొకరు కూడా భయం ఉండదు. అదే పల్లెలో వాళ్ళు కనుక అయితే పరిగెత్తి పట్టుకునేవాళ్ళు ఇట్లా వదిలిపిస్తే భయం ఉంటుందన్న. అక్కడ పక్కమటే మాలపల్లిలో ఒక అతను ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్నాడు. నేను కూడా ఆ సంఘంలో పోయి వాక్యం చెప్పాను. ఎంత కాలం దొక్కుతారో మీరు రెట్లు మమ్మల్ని అన్నాడు. ఇక చూడండి ఎట్టుందో, ఇక ఎంత కాలం తొక్కుతారో మీరు రెట్లు మమ్మల్ని అంటున్నాడు. నేను తొక్కటం ఏంటి? వాళ్ళ తమ్ముడు 2 మాటలు ఎంపీటీసీగా నిలబడ్డాడు. ఎంపీటీసీగా నిలబడితే మేము రూపాయి తీసుకోకుండా ఏ విధంగా రొట్టేది అనుకుంటా ఓటేసారు, గెలిపించారు. 2 ఓట్లు గెలిచి ఎంతకాలం మీరు తొక్కేస్తారు మమ్మల్ని? మా దగ్గరకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నావా? నాకు బాగా చెక్కరేగింది. మిమ్మల్ని విమర్శిస్తున్నాండి. పల్లెలో వాళ్ళు అయితే లగేజ్ పట్టుకునేవాడు, ఈ గుంజుని పోతే చిక్కేవాడాడు, ఎందుకు కల్పించారన్నా నేను. ఈ మాట అంటే ఆయనకి తప్పు అయిందంట. ఆయన ఎవరు? క్రైస్తవుడు 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్న ఆయన. అనేటప్పటికీ వాళ్ళ పెదనాన్న కొడుకొచ్చాడు. కొడుకొచ్చి ఆయన రౌడీజం చేస్తాడండి, ఆయన మాటలు మీరు పట్టించుకోమాకండి అంటేను, మాలోకి వచ్చాను అన్నావు కదా, మీలో కొత్తానికి నాకు కర్మ పట్ల యేసుక్రీస్తులోకి వచ్చాను. నేను క్రైస్తవుల్లోకి వచ్చాను. నేను ఏముంది మీలో కొత్తానికి? రౌడీజం, కత్తులతో నరుక్కోవటం, చంపుకోవటం, బూతులు తిట్టుకోవటం. ఏముంది మీలో కొత్తానికి? మీలో ఎందుకు వస్తాను నేను అసలు అనుకుని ప్రాణం బాగా ఇక మనస్సు దెబ్బతింది. ఇక చేయలేను సేవ, ఇంతవరకు కావాలి ప్రభా అనుకుని ఆయన ఇంటికే వెళ్ళా. ఇంటికి బైబిల్ తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళా. తీసుకుని అయ్యా నువ్వే చెప్పుకో, ఇక నీది కదా క్రైస్తవుడు కదా, నేను హిందువులు కదా, మేము రెడ్లు కదా, నువ్వు నిజమైన క్రైస్తవుడు కదా, నువ్వే చెప్పుకో. నేనే మానేస్తాను, నన్ను మానేస్తాను అంతే. 15 ఏళ్ళు అయిపోయింది. ఇది కారణం నా మనసు దెబ్బతింది. నేను అందేంటి? ఏమన్నా వీళ్ళు దొంగలన్నానా, వీళ్ళు మంచివాళ్ళు కదన్నానా, ఏమన్నా అన్నానా? అక్కడ సాక్ష్యం ఉంది కదా. వాళ్ళు అన్నారు, ఆ రెడ్లంతా అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళు అన్నారు, వెంకటరెడ్డి అన్నది ఏమన్నా తప్పు అందంటాయా? ఏది మీరు రౌడీజం కాకపోతే వెంకటరెడ్డి అన్నది ఏమన్నా తప్పు ఉందా? ఏం దొక్కేశాడు ఆయన మిమ్మల్ని? 45 సంవత్సరాల నాడు బాప్తీసం తీసుకుని ఆస్తి మొత్తం బాగొట్టుకుని 0 పాయింట్కి వచ్చాడు మీ వల్ల. ఆయన గొప్పవాడని పొగిడి మీరు ఇవాళ ఆయన నిందిస్తారా? వాళ్ళు గోల్డ్ వేశారు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకున్నావా? ఏం దొక్కేసేది? ఎవరిని దొక్కేశారు? మేము ఆయన ఎవరిని దొక్కేది చెప్పుకొని ఆడలేశారు. ఉదయం నేను సేవ మొదలుతున్నాను, మీరు రాసుకోబాకని చెప్పేసి ఆయన ఇంటికి పోయి బైబిల్ ఇచ్చేశారు. బైబిల్ ఇచ్చినా కానీ అదేంటండి నేను దొరుకుతాను ఎక్కడని చెప్పు. వెంకటరెడ్డి నేను బాగా నిండు యవ్వనంలో బాప్తీసం తీసుకున్నాను, 35 సంవత్సరాల వయసులో. చాలామంది నా యొక్క స్త్రీలు నడిచిపోయి వెళ్ళేవాడు, సువార్త ప్రకటించేవాడు, స్త్రీలు కూడా పాట పాడుకుంటూ వచ్చేవాడు. ఎక్కడ వెంకటరెడ్డి ఇలా అని ఒక తప్పుడు సాక్ష్యం లేదు. అంత నీతిగా బతికిన నన్ను వీళ్ళు రకరకాలుగా ఏదించారు ఈ నామకార్థ క్రైస్తవులు. నీకు వద్దు అనుకున్నాను, నీకు ఇంత మటుకు చాలు అనుకున్నాను.
ఇక ఈ 15 నెలలు పోయిన తర్వాత ఒక బీజం అంటూ ఉంది కదా, క్రైస్తవ బీజం అంటూ ఉంది కదా, అది సావలేదు కదా. సరే నిన్ను ప్రేమించేవాడు ఉన్నారు కదా, ఇప్పుడు దావీదు నిన్ను ప్రేమించేవాడే కదా, దావీదు సంఘమంతా నేను ప్రేమిస్తుంది కదా. ఎలిక దూరిందని కొంపలు నిప్పి పెట్టుకుంటావా? అనిపిస్తుంది నాకు, ఎలిక దూరిందని కొంపకే నిప్పి పెట్టుకుంటావా? దావీదు పాపం నన్నేమి ఎప్పుడు కూడా ఆ ప్రేమలో ఏ లోపం రానివ్వలేదు. సరే 15 నెలల తర్వాత వచ్చినా కూడా అయ్యా అని చెప్పేసి ఇప్పటిలాగానే ఆ ప్రేమలో ఏ విధమైనటువంటి మార్పు కనపడలేదు. రావడానికి కారణం దావీదు, మీరు. నాకు అవసరం లేదు, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు రావడానికి, నాకేం జరగలేదు. ఎవరో దానికోసం ఆశపడేవాళ్ళు, ఆ డబ్బు సంపాదించుకునేవాళ్ళు అయ్యా బాబు అని కాళ్ళ ఏడపడతారు, వస్తారు. నాకు అవసరం లేదు. నేను క్రీస్తుని హైలైట్ చేస్తాను అంతే. క్రీస్తుని హైలైట్ చేయడానికి ఏర్పాటు చేయబడినవని కనుక ఒక మనుషుల మెప్పు నేను పొందను, నాకు అవసరం లేదు. ఎవరిని బాధ పెట్టని వాళ్ళు, నాకు చెబుతాం, ఎవరిపై అపనింద లేని వాళ్ళు, ఎవరిపై నిప్పవసరలా, అపనింద నిప్పవసరలా, తగలబడిపోతే కాపడాలు. ఒక అమ్మాయి అంటే కొత్తగా కోడలు వచ్చింది ఇంటికి, ఆ ఊరు అతనే గోంగార పెరుగు దొరకూర కట్టలు ఇవి తీసుకొచ్చి, మా అమ్మాళ్ళు ఎట్లుండారు, మా అన్నయ్య ఎట్లుండాడు అని అడుగుతున్నాను. ఇగిలించకుండా అడిగినా బాగానే అర్థం చూసింది అక్కడి నుంచి, ఇది ఇగిలిస్తుందా అని. ఏంటి నువ్వు ఆ కూరగాయలతో ఇగిలించుకోండి, ఏంటి ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఇగిలించు, ఇట్లా చూసుకుంటే కాపాలకేగా ఇగిలించు మాకండే. నమ్మటం కూడా తప్పే, నచ్చినప్పుడు. అరే కూరగాయలతోటి నీ భార్య అర్ధగంట చెప్పి ఇగిలించుకుంటా కుసలు ఆడుకున్నారా, నీ భయం ఉంటే ఇగిలించిద్దంటాను. ఇక బర్రెను గుడ్డాడు మాట, ఇక నేను చేయనని చెప్పుకుంటే అసలు జరిగింది ఏంటని విచారిస్తే కథమతుల్లో పడి జరిగింది ఏంటని విచారిస్తే మా అన్నయ్య ఏమన్నా, మా అమ్మ ఎట్టున్నారు, మా అన్నయ్య ఎట్టున్నారు అని అడుగుతుంది. కాపురాలు పోతాయి, నిందలు ఎత్తే ఆ అమ్మాయి అట్ట అంట, నువ్వు చూసావు అట్ట అంటూ పోతాయిగా, అంట అంటూ పోతామే. అట్టంట ఇట్టంట కూడా అట్టకూడదంట. పాడు గుంపు చెప్తాను. జ్ఞానం ఉన్నసల్లా మంచి కూడా కొట్టవసల్లా. చూసావా నువ్వు చూసావా? నేను చూడలే, అది వెంకాయకి చెప్పింది. వెంకాయకి ఎవరు చెప్పారు? రామాయణకి చెప్పింది వెంకాయకి. ఎందుకు నీకు లోకమే జరిగింది? ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిపై అపనింద లేయకూడదు. 3, అక్రమ సంపాదనకు ఆశపడకూడదు. మనకి అక్రమ సంపాదనకు ఆశపడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిపై అపనింద లేయకూడదు, అక్రమ సంపాదనకు ఆశపడకూడదు. చూడండి, లూకా సువార్తలో 3:14లో యోహాను బాప్తీసం ఇచ్చిన తర్వాత అడిగారు వీళ్ళు, ఏమండి నేను ఎలా నడుచుకోవాలి అని. బాప్తీసం తీసుకున్నాం కదా, ఎలా నడుచుకోవాలి అని అడిగారు. ఉందా తృప్తి? ఎవరికన్నా దొరుకుతుందా? బాత్రూమ్ వచ్చి వాళ్ళు బాప్తీసం తీసుకున్నాడు. అంతా ఏముంది ఒక్కొక్కటి తలకాయ కన్ను కూర్చుకోవడం, కన్నీళ్ళు లేడతాం, ఆ డాబాలు కట్టినాడు దూడతాం. ఏమవుతారు? డాబాలు కట్టినట్టు కూడా ఆడ మట్టిలో పోయి వాళ్ళే. అలా కాదు కదా, నువ్వు కమిట్మెంట్ వచ్చావు కదా, బాప్తీసం తీసుకున్నావు కదా, సచిన బతికిన దేవుడి తృప్తి కావాలి కదా. లేమిని గురించి విచారం ఉండకూడదు కదా. నీకు లేమిని గురించి విచారం లేకుండా హాయిగా నిద్రపోవాలి కదా. నా భార్య అంటది, ఏమండి 12 ఎకరాలు పొలం, 3 ఎకరాలు పోగొట్టేవో సువార్త నిమిత్తం నాకు 3 కోట్లు అవుతుందండి ఎకరం అంటే నేను నవ్వుకుంటాను. ఒక అమాయకత్వాన్ని చూసి, ఆమె అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటాను నేను. చక్కగా బట్టలు ఉతికింది, చక్కగా వేచింది, స్నానానికి నీళ్ళు దొరికింది, టైం అయిందండి 11 అవుతుందండి, చక్కగా పంపించేసి 13 సార్లే నా భర్తకు అనుకున్నాను. మరి మీరు తృప్తి ఉందా? మీకు
వివాహం చేసావు 15,000, వివాహం చేస్తే 15,000. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం నేరం. వెంకటరెడ్డి గారికి చెప్తుంది, యేసుక్రీస్తు చెప్తున్నాడు. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం 15,000 తీసుకోవడం నేరం. క్రీస్తు అంటున్నాడు, అంటే అన్నాళ్ళేమయ్యా, క్రీస్తుని ఆరాధించడం అంటే ఆయన మాటను గౌరవించి ఫాలో అవటమే. మన తాడేకి రాత్రి ఫోన్ చేశాడు, ఏమండి ఎవరో సేవకుడు వచ్చాడు, 1,500 ఇచ్చాను, ఒక అర్ధగంట చెప్పాడు సువార్త, 1,500 ఎడతా అవుతాయి అంటున్నాడండి అన్న. నేర్పింది మీరు, వాళ్ళకి నేర్పింది మీరు. దొంగకి తాళ చెవిలిచ్చి ఇక తాళం తీయాలని నేర్పింది మీరు. వాళ్ళు ఎందుకు వెళ్ళి అవుతారు? ఇంకా నాకు చెప్పాక మాట్లాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నా సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు. 2 లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సువార్తికులకు చెప్తున్నాను, కాపర్లు కాదు. నేను ఎవరిని చెప్తున్నాను? కాపర్లు వేరు, సువార్తికులు వేరు. కాపరికి మీరు ఇచ్చే డబ్బు, ఈ కరెంటు విషయం అయితేమి, ఇక ఈ ఫ్యాన్ల విషయం అయితేనేమి, పండ్ల విషయమే, భోజనాల విషయం అయితేనేమి, ఈ పండుగలు వచ్చినప్పుడు చాలా ఖర్చు ఉంటుంది. ఇలాంటి ఖర్చులకైతేనేమి, సువార్త గుడికి నిమిత్తం ఇవన్నీ ఇవ్వాలి, భద్రపరచుకోవాలి. సువార్తికుడు మాత్రం ₹1 తీసుకోకుండా భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఇది క్రైస్తవ సిద్ధాంతం. ఏం చెప్పాలి? యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు ఫాలో అవ్వాలి కదా, నేను ఫాలో అవుతున్నా కదా, నువ్వు ఎందుకు ఫాలో కావు? నువ్వు ఫాలో అవ్వలేదు అనుకో, నన్ను ఫాలో అవునాయి, నన్ను వాణి నా దామున్నావు, నా దోలు ఎందుకు నీకు? ఏం రాశారు అక్కడ? యేసుక్రీస్తు వారి లోకంలో సంచారం చేసేటప్పుడు చెప్తున్నాడు, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవించలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక సిరి కావాలనుకుంటే, డబ్బు కావాలనుకుంటే లోకంలోకి వెళ్ళండి, మాయమంత్రాలు చేసుకోండి, మీ తిప్పలు మీరు పడండి. నా వద్దు, మీరు నా సిద్ధాంత ప్రకారం ఉచితంగా సువార్త ప్రకటించండి. మత్తయి సువార్త 10:10లో చూడండి, ఆహారం మాత్రం తీసుకోండి సేవకుడు. సువార్తికుడు సేవకుడు అనేది, సువార్తికుడు ఆయా సంఘాలకు వెళ్ళి ఆహారం మాత్రం తీసుకోండి, 80% రూపాయలు తీసుకోవడానికి వెళ్ళేది. పనివాడు ఆహారమునికే పాత్రుడు కాడా? కాదు. పనివాడు ఆహారమునికే పాత్రుడు, డబ్బు తీసుకోవడానికి పాత్రుడు కాడు. డబ్బు తీసుకోవడానికి వీల్లేదు, అది చట్టం, క్రైస్తవ సిద్ధాంతం. ఏమని వెంకటరెడ్డి గారు, మీరు ఆత్మకూరు వెళ్ళి సేవకు డబ్బులు తీసుకోవడానికి వీలేదని బహిరంగ ప్రకటన చేశారు. రండి కూర్చుందాం. రండి, ఆత్మకూరు నేను వస్తాను, నేను ప్రకటించిన దానికి నేను బాధ్యునే, రండి కూర్చున్నా. క్రైస్తవ సిద్ధాంతం ఒప్పుకోదు డబ్బులు తీసుకోవడానికి. ఎవరన్నా ఉన్నారు డబ్బులు తీసుకోకుండా సేవ చేసిన వాళ్ళు? ఎందుకు లేదు? క్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్లో 11 మంది ఉచితంగా సేవ చేశారు. తర్వాత పౌలు, తర్వాత మరి అందరూ సాక్ష్యం ఇచ్చారు. చూడండి ఏమని పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. మరే పౌలు గారు పత్రికలో మంచి ఘనమైనది, మంచి పత్రికలు, మంచి సేవకుడు అని ఘనంగా పొగుడుతారు పౌలు. కానీ పౌలు లాంటి సేవకుడు లేడని చెప్పదు. పౌలు లాంటి పరిచయం చేసే సేవకుడు లేడనే చెప్పచ్చు. ఎందుకంటే నాకు కనబడలేదు, మీకు ఏమైనా కనబడితే చెప్పండి, నేను ఆయన దగ్గర గురించి ప్రార్థన చేసుకుంటాను. ఆయన సాక్ష్యం ఇచ్చాడు పౌలు ఏమని? 33 అపోస్తలుల కార్యం. ఎవరి ఆ రోజు ఈ డబ్బులు లేవు, ఈ కాక్యాలు ఎండి బంగారం డబ్బు కిందది. ఎవరి ఎండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని నీకు తెలియను. నీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను
ఆ, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని ఎవరు చెప్పారు? ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయములో మీకు మాదిరిగా ఉన్నాను. ఉచితంగా నేను ప్రకటించాను సువార్త, మీరు కూడా ప్రకటించండి. పుచ్చుకున్నవాడి చేయి ఎక్కడ ఉంటుంది? దోశలు పెట్టేవాళ్ళకో కింద ఉంటుంది, ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది. మీరు అడుగు తినేవాడు కాదు, మీరు రాజకుమారులాగా ఒకరు నిందేయడానికి కూడా ఆస్కారం ఏమాకండి. ఇది మాదిరి అని చెప్పి పౌలు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఇంతమంది సేవకులు చేశారు సేవ, డబ్బులు తీసుకోకుండా. నువ్వు నేను రెవరెంట్ అంటున్నావు, డాన్సింగ్ హీరోని అంటున్నావు, డైరెక్ట్ కింగ్ అంటున్నావు. ఈ పనులు చేసేది ఇదే చేసేది. ఇక మద్రాసు బ్రాహ్మణులకి పాత్రలు చేసేది నీకు తేడా ఏంటి? తేడా ఉండవు కదా. వాడు వివాహం చేసి కొంతలోపు తీసుకున్నావు, నువ్వే వివాహం చేసి కొంతలోపు తీసుకున్నావు. వాడు ఏదైనా పుట్టినరోజు సందర్భంగా డబ్బు నువ్వు తీసుకున్నావు. ఏంటి మార్పు? ఏంటి మార్పు కావాలి కదా. అయినేమంటాడు, నేను ఎల్ఐ తీసుకున్నాను, నేను కూడా తీసుకున్నాను. ఎల్ఐ నరకానికి పోతావు, నువ్వు కూడా పోతావా? ఎల్ఐ పెళ్ళం తెచ్చింది, నువ్వు నీ పెళ్ళం కూడా తెచ్చి కావాలని కోరుకున్నావు నువ్వు. యేసు ప్రభు చెప్పిన ఎక్కదు, పౌలు చెప్పిన ఎక్కదు. ప్రవక్త అయినటువంటి యెషయా, ముసలి ప్రవక్త యెషయా, ఆయన చెప్పిన మొత్తం ప్రవచనాలను నెరవేరింది. ఆయన కూడా చెప్పాడు ఏమని? ఏ పనికైనా కూలి తీసుకోండి, కూలి తీసుకోకపోతే భార్య బిడ్డలను బతికించలేరు, కానీ ఒక దేవుని పనికి మాత్రం కూలి తీసుకోవద్దు. ఒకవేళ దీన్ని మీరు కూలి తీసుకుంటే మనోవ్యాధి పాలైపోతారు అని రాశాడు. అది ప్రవచనం, అది పిచ్చి మాట కాదు, అది ప్రవచనాలు. ఎక్కడ రాశాడు ఈ మాట? యెషయా గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఆయన కూడా చెప్పాడు. నేను మొన్న వద్దులే కానీ ఇంతమందిలో చెప్పను కానీ, దావీదు నేను ఆ సహోదరుడు వివాహ సందర్భంగా పిలిస్తే వచ్చాను. ఇద్దరు కూర్చున్నాం, ఆ ప్రార్థన చేయాలన్నాడు. అప్పుడే తెలిసింది దావీదు గుణం అనేది శుభ్రంగానే ఉంది అని. కాదులే, నేను 15 నెలల నుంచి రాలేదు, ఇప్పుడు ప్రార్థన చేయడం బాగోదులే. కాదు కూడా నువ్వు చేయాల్సిందే అన్నాడు. సరే ప్రార్థన చేసే మొదటి ప్రార్థన చక్కగా జరిగించిన ఆయన ఈ వివాహ కార్యక్రమాన్ని. అలా కాకుండా మళ్ళీ పైకి కేకేసి వెంకటరెడ్డి గారు పైకి రావాలని చెప్పి కేకేశారు. సరే చేసింది ఎందుకు ప్రకటన చేసి గౌరవం ఇవ్వాలి కదా సేవకుడికి. పైకి వెళ్ళి కూర్చుంటే వద్దులే చెప్పడం కూడా బాగోదు. నాకు మనసుకి నేను దావీదునా ఏంటి దావీదు ఇట్లా ఇంత దారుణంగా ఉంది అంటేను పని వద్దే అన్నాడు. ఈ ఇంటి వచ్చినట్టు మాట్లాడదాం అనుకున్నారా? హిందువులు అనేక మంది హిందువులు వచ్చారు, వాళ్ళు ఏది హిందువుల నుంచి రక్షించబడ్డారు, వాళ్ళ బంధువులంతా వచ్చారు. అసలు వివాహ బంధం ఏంటి? క్రైస్తవ సిద్ధాంత వివాహ బంధం ఏంటి? ఈ బంధాన్ని గురించి చెప్పాలి కదా, వాళ్ళకి తెలియజెప్పాలి కదా, వాళ్ళ రోజు ముగించాలి కదా, వాళ్ళని ఈ వైపు చెప్పాలి కదా. అలాగా ఏమంటాడు? 15 రోజులు తిమ్మిగా ఉంటుంది, 15 రోజుల తర్వాత తగ్గిపోయింది. అది బాధ వేసింది నాకు. ఏంటనుకుంటున్నారు మీరు? చెప్పరు. ఇది ఈ రకంగా క్రైస్తవ్యాన్ని తెలియకుండా, జనానికి తెలియకుండా. ఎందుకు క్రైస్తవ్యం అంటే తెలియదు. ఈ నామకర్త క్రైస్తవ్యాన్ని గురించి ఇదే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. కానీ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇది క్రైస్తవం కాదు, ఇది క్రైస్తవం అని నిరూపించాలి కదా. దేవుడి మహిమగా నువ్వు జీవించాలి కదా. ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను చూడండి. ఇంకొక మాట, ఎవరిని బాధ పెట్టకూడదని, ఎవరిపై అపనిందలు వేయకూడదని, అక్రమ సంపాదన ఆశపడకూడదని, ఉచితంగా స్వార్థ ప్రకటించాలని ఇప్పుడు నాకు తెలుసుకున్నాను. 5వది ఏం చెప్తున్నాడు? కలిమిలో ఉన్నవారు లేమిలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఇది క్రైస్తవ సిద్ధాంతం. కలిమిలో ఉన్నవాడు అంటే ధనవంతులైన వాళ్ళు, దారిద్ర్యకు దిగునున్న వాళ్లకు సహాయం చేయాలి. వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎక్కడన్నా చూస్తున్నారా మీరు? ఎక్కడన్నా చూస్తున్నారు? కలిమిలో ఉన్న ధనవంతులు కూడా వస్తున్నారు, చాలా మంది కార్లు వేసుకుని వస్తున్నారు. ఆ కారు చేయటము, కార్లు వేసుకు అమ్మగారు ఎక్కించుకోవడం, పోవటం. మరి మీ సంఘంలో ఎంతమందికి జరుగుబాట్లేదు, ఎంతమందికి స్కూల్ ఫీజు కట్టలేదు, ఎంతమంది భోజనానికి ఇబ్బంది పడుతున్నారు?
నీ కుడి సరి కష్టాన్ని పైకి ఎత్తాను 10 మంది ఎత్తారనుకో 10,000 10 రోజులు 20,000 అది ఇచ్చిపోవాలి. అది క్రైస్తవ్యం, అది క్రైస్తవ సిద్ధాంతం. అది ఆయన దగ్గర పోతే ఆయన ఏం చెప్తున్నాడు, సాయంత్రానికి ఆయన ఇంటికి పోతాం. ధనవంతుడి దగ్గర పోవాలి కదా. ఎప్పుడైనా అమ్మగారు ఉంటుంది, మా చెల్లెలు ఇచ్చింది కానీ వడ్డీకి మరి 10 రూపాయలు వడ్డీ ఇస్తామక్క. ఇది క్రైస్తవ్యం. డబ్బు దొంగదాన్ని దీనిదే దొంగదాన్ని డబ్బు వాళ్ళ అక్కగా చెల్లెల మీద చూపుతా అబద్ధం. 5 రూపాయలు పెట్టేది కొంపలు ఉంటాయా? పోతే కొంపలు ఉండదు. కాయి 2 రూపాయలు వడ్డీ కట్టేనే కొంపలు పోతాను. అక్రమ సంపాదన పరుడుగానే ఉన్నాడు. పేదలకు సహాయం చేయలేదు. అన్నీ చేసిన తర్వాత మనకి ఒక నియమం ఉంది, క్రైస్తవ నియమం ఉంది, క్రీస్తు నియమం ఉంది. ఇప్పుడు ప్రతి భక్తికి ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కనకదుర్గం, హిందువులు కనకదుర్గం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఎర్రబట్లు కట్టలు కప్పరు సార్, అది నియమం. చెప్పులు లేకుండా కాలి నడకలు నడవాలి, అది నియమం, వాళ్ళ నియమం. అయ్యప్పలను అంటారు హిందువుల్లో, వాళ్ళు 40 రోజులు కింద పడుకోవాలి, మాంసం అనుకోవాలి, వాళ్ళ నియమం. మనకు ఒక నియమం ఉంది. ఏంటా నియమం చూడండి, 6:2 గలతీ 6:2. ఈ నియమాలు ఏమైంది? ఈ భక్తి ఏమైపోయింది? ఇదంతా ఏమైపోయింది? ఒకని భారం ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తి చేయండి. ఎవరు భారం ఎవరు భరించాలంట? ధనవంతుడు దరిద్రుడు భారం భరించాలి. ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఇస్తాడా? ఏమి ఎక్కడ కదిలింపుకోలేదు. ధనవంతుడు గారు ఉన్నాడు, దరిద్రుడు గారు ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవుల యొక్క పరిస్థితి, దారిద్ర్య రేఖలున్న దిగువ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ప్రసంగి గ్రంథం 4:1-2 ఎట్లా ఉంది వీళ్ళ పరిస్థితి? అన్యాయపు క్రియల గురించి సూర్యుడికి బాధపడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు కనుక. అచ్చా, ఇక్కడ ఉన్నాడా? దేవుడు వాటిని చెప్తాడు, ఆదరించువాడెవడు లేకపోయినట్టే. ఆదరించేవాడు లేడు. క్రీస్తు నియమం ఏంటి? ఒకరి భారం ఒకరు భరించి క్రీస్తు నియమమును పూర్తి చేయండి. ఒకరి భారం ఒకరు భరించాలి. ఉన్న దాంట్లోనే అంత ధనవంతులు ఉన్నావు కదా, నువ్వు ఎంతమందిని పోషించవచ్చు? ఆ హిందూ సమాజంలో కొంతమంది ఊళ్ళో దస్తలు తీసుకుంటారు. నువ్వు శుభ్రంగా చక్కగా హాయిగా బాప్తీసం తీసుకున్నావు. ఒక ధనవంతుడికి బాగా కనపడ్డాడు, నోరును కొట్టాడు, మొత్తం నోరును కొట్టాడు. మందిర స్థలాలు కూడా కట్టించుకున్నాడు. వాడికి ఖాళీ లేదంట. ఆడొక రోజు మంచంలో పడ్డాడంట. పక్షవాతం వచ్చిందంట. పక్షవాతం వస్తే ఎవరు ఆంబై అన్నంట, బాప్తీసం తీసుకయ్యా, నువ్వు పరలోక రాజ్యం పోతావు. పోతాడా? పోతే చెట్టయ్య ఆస్తి అంత ఎందుకు పట్టాను? పంచకట్టాలు చూసింది. నేను మంచి పెట్టేది లేదు, పోయేది లేదు. నీళ్ళలో మాత్రం ముంచుతారు, కోడిని ముంచినట్టు. కోడి గుడ్డి పెట్టకపోతే నీళ్ళలో ముంచి తలకాయకి వంటలు దొరుకుతారు 2-3. ఇక కొట్టుకోకుండా ఇలాంటి దుర్మార్గ పనులు చేసి బాప్తీసం తీసుకుని నీళ్ళ నుంచి పైకి లేపి మీరు పరలోక రాజ్యం పోతామంటే శాస్త్రం చెప్తుందా? శాస్త్రం చెప్పదు. మారు మనిషి పొందు ఎక్కే మాదిరిగా ఉంటాడు ధనవంతుడు. అక్రమ సంపాదన అంతా పంచిపెట్టు, రా బాప్తీసం తీసుకో, పరలోక రాజ్యం వెళ్తాం. ఇది కదా 6 విషయాలు నేర్చుకున్నాం. శత్రువుని చూడండి. 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37-38 వచనాలు. క్రైస్తవ్యం అంటే
37-38. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని వీటికి మించినది అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? మీ మాట అవునా కాదా? ఇప్పుడు గేదెలు అమ్మారు, ఒక 6 ఊళ్ళో గేదెలు అమ్మారు, భయాన్ని తీసుకుంది, 5 రోజులు భయాన్ని తీసుకుంది. అవునా కాదా? ఒప్పుకున్నారు కదా, భయాన్ని తీసుకున్నావు కదా, అంతే సంగతి. అది బంగారమైన సరే అవును తీసుకున్నాం, భయం ఆవుదాయి. మా ఆయన వచ్చేసి వద్దు అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, బజార్కి పోయి బాండ్ల ఊళ్ళు తీసుకుండా పోయాడు. మాట తప్పినాడు రా ఇంట్లో, ప్రాణం మీదకి వచ్చిన మాట తప్పకుండా మాట తప్పని వాళ్ళు క్రైస్తవులు అంటే ఉండదు కదా, క్రైస్తవ యొక్క సిగ్నల్. అలాగే ఆఖరిగా మనం చూడండి, మీరు టైర్ లేదు కనుక ఎండాకాలం మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం, మోసే సిద్ధాంత ప్రకారం వ్యభిచారం చేస్తే పాపం. వ్యభిచారం చేస్తే పాపం. ఆ రోజులు రాళ్ళు పెట్టుకొని చంపేసేవాళ్ళు ఆ స్త్రీని. కొన్ని రోజులైతే తగలబెట్టేసేవాళ్ళు అందరి మధ్య నిలబడి. ఏ పెట్రోల్ అప్పుడు ఉన్నటువంటి ఆ లోహం సిమ్మి. ఇలా కాదు, క్రైస్తవ సిద్ధాంత ప్రకారం ఎలా నడుచుకోవాలి పురుషులు. 27-28 క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటో రాయబడిన ప్రకారం చాలా ఉంది, కానీ చెప్పాల్సింది ముగించబోతున్నాను. 5:27-28 మత్తయి సువార్త. ఏ విచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరి మాట చెప్తుంది? యేసు చెప్తున్నాడు ఈ మాట. నేను మీతో చెప్పుకునేది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూపు ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు ఏ విచారం చేసిన వాడగును. అచ్చా, ఏం సిద్ధాంతం అండి! ఎవరైనా పాటించాలని అంత కష్టమైందండి, కానీ ఇష్టంగా పాటిస్తే కొన్ని రోజులకి అంత కష్టం అనిపిస్తుంది. సో అక్కడ చేస్తే తప్పంట వ్యభిచారం, ఇక్కడ చూస్తేనే తప్పంట. కొంతమంది పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు, పిచ్చి చూపు. నంబూరులో ఒక సంఘటన జరిగింది. హిందువులందరూ కలిసి అక్కడ ఎరుకలాళ్ళు, పీరికలు, యానాదులు వీళ్ళంతా 10 సంఘాల వాళ్ళు కలిసి 10 కుటుంబాలు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 70 మంది సమకూరపడ్డారు. పల్లెలో మారేపల్లిలో నుంచి ఒక సహోదరుడు వివాహమైంది, పిల్లలు ఉన్నారు. ఆయన సేవకుడు, కాపరి అనుకోండి. ఈయన ఏం చేశారంటే, ఆయన ఒక సంఘ పెద్దను ఉండాలని చెప్పేసి అక్కడ ఎరుకలు అతన్ని సంఘ పెద్దగా పెట్టారు. ఎరుకల వాళ్ళ అమ్మాయి ఎట్లా ఉంటుంది? చక్కగా ఉంటుంది. కళ్ళకి ఎట్లా ఉన్నది? కళ్ళకి మనసుకి లేదు, కళ్ళకి భలే అందం. అప్ప ఏముందని అంటాడు. తీస్తారా పోలీస్ స్టేషన్ పెట్టి కొడుతుంటే ఉండదు, ఏముండదు. చిల్లర చాట్లు రైతులు చేయకూడదు. ఏం చేస్తాడు? చూశాడు, అందంగా ఉంది, సగ పెద్ద కుమార్తె, 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. సంఘం 270 మంది. ఈ అమ్మాయిని చూసి జంపు లేచి నమ్ముడు జరిగిన సంఘటనే. ఆ దెబ్బతోటి హిందువులు తొలిగిపడ్డారు. ఓరి బాబు, మా పిల్లలు మేము అమ్మాయి మీరు మా టీవీ అందరూ వచ్చి టీవీ పారేశారు. అక్కడికి ఆ మందిరాన్ని టీవీ పారేశారు. నెలకు ఫంక్షన్ తిరుగుతారు, బంధువులు ఉన్నారు కదా, చిలక గొర్రెంకలారి మేడమే చేతి తీసుకొస్తారంట. గుడ్డు రాళ్ళ పట్టడానికి తప్పుడు పనులు చేసి మళ్ళీ ఫంక్షన్ పిలుస్తారు వాళ్ళని. ఏమైపోయింది? మోహపు చూపుతో చూస్తేనే ప్రమాదం అని రాయడం. ఇంకా కుడి చెంపను కొడితే చదువు కన్ను చెడినదైతే దేహమంతయు చెడిపోతుంది. ఈ దేహమునకు దీపము
కన్ను జాగ్రత్త, చూడు తప్పలేదు. ఒక సోదరిగాను, ఒక తల్లిగాను, ఒక అక్కగాను చూడు తప్పలేదు. పిచ్చి చూపులు ఎవరు మీద చూపించారు? పిచ్చి చూపులు ఎవరు? ముందుగా ఇదో బంగారం, నా బంగారం, నా కొండ, ఈ పిచ్చాలే సంతకాడ తనకం అయ్యేటప్పటికి నీ మగం చూస్తే దరిద్రం అన్నాడు అతను. ఆడు ఏమంటుంది, నీ దరిద్ర ముఖానికి మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు అంటుంది. ఏంటి అందాలు, ఈ భ్రమలు, ఇవన్నీ ఏంటిది? ఈ కాదు క్రైస్తవం అంటే నీతిని పునాది మీద కట్టబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అంటారు, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపన కూడా ఏంటి? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చుట్టేవాడు ఉన్నాడా? 2 చెంపలు పగలు కొట్టి పెట్టారు. కుడి చెంపను కొడితే ఎడమ చెంపను చూపించే సామర్థ్యం గలవాడు ఉంటారు. ఇప్పటికా ఇక్కడ తరం అసలు క్రైస్తవ్యాన్ని పాటించిద్దా? 2026 సంవత్సరాల మాటలు ఎన్ని తరాలు మారినాయి? అన్ని తరాలు మారిన వాక్యం ఒకటే. వాక్యం మారనిది. మనుషులు మారినంతగా వాక్యం మారదు. మనుషులు ఏమైపోయింది? తరాలు మారిన కొద్దికి అన్నీ కూడా పెద్దలు పెద్దలు దేవుని వాక్యానికి లోబడకపోవడం, ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలు. క్రైస్తవులంటే ఎవరు అనే విషయాన్ని మనం చూసినప్పుడు, ఎవరిని బాధ పెట్టని వాళ్ళు, ఎవరిపై అపని లేని వాళ్ళు, అక్రమ సంపాదనకు ఆశపడని వాళ్ళు, స్వార్థులు ఉచితంగా స్వార్థ ప్రకటించేవాళ్ళు, తర్వాత ఒక స్త్రీని మోహపు చూపుతో చూడని వాళ్ళు, తర్వాత ధనవంతుల్లో నుంచి పిలువబడిన వారు దారిద్ర్య దగ్గర దిగునున్నటువంటి వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు, శత్రువుకి కుడి చెంపను కొడితే ఎడమ చెంపను చూపించే సామర్థ్యం కలిగిన వాడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది సమయం చాలదు. ప్రార్థన చేయాలి. ఎవరి మాటలు నమ్మకండి. నా లెక్క నేను అప్పగించుకుంటా కదా, ఎవరి లెక్క అప్పగించుకుంటారు కదా. కేవలం మళ్ళీ రావడానికి కారణం దావీదులో ఉన్నటువంటి ప్రేమ అలాగనే ఉంది. అది ఒక కారణం. సరే, ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రేమించి ప్రార్థించే వాడి సంఘం ఉంది. ఎందుకు అక్కడ కూర్చో 80 సంవత్సరాల దర్శనంలో పడ్డాను. ఈ కాలం ప్రార్థన చేస్తూనే కన్ను మూసేసి ఎందుకు లోకంలో ఉండి కన్ను మూసేది ఎందుకు అని నా ఆత్మ తగ్గించినప్పుడు నేను రావడం జరిగింది. దేవుడికి భయపడి కొంత మనస్తాపానికి గురైనా బీజం కావలేదు కనుక మరలా స్వార్థ భారాన్ని భుజానికి ఎత్తుకున్నాను. సరే, ఇది వరకటం వల్లే నామకార్థ క్రైస్తవ మధ్యలోకి నేను వెళ్ళను. ఎవరన్నా పిలిస్తే వాళ్ళు అసలు క్రైస్తవులా కాదా అనేది ఒకసారి అడిగి యోచన చేసుకుని నేను నిజమైన క్రైస్తవులే, వేరు డోము కాదు, ఒత్తిస్తాడు కాదు అనుకుంటే వెళ్తా, లేకపోతే వెళ్ళను. ఏం చేస్తావు మరి? చక్కగా మంచం వేసి కూర్చుంటా. నేరేడు చెట్టు ఉంది, నేరేడు గాయాలు ఉన్నాయి, అక్కడ 2 గాయాలు జంట కూర్చుంటా. నాకే తీద 4 మాట తీయించింది, కాలం గడిచిపోయింది. ఇదే కాలం గడపడానికి దేవుడు తగిన సమయం ఇస్తాడు. ప్రార్థన చేయండి. నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. కళ్ళు మీద అందరూ ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, స్తోత్రం నాయన. మీ మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రియకుమారుని ఈ లోకములకు పంపి జీతనే పునాది మీద ప్రభావం నాయన కట్టబడటానికి మీ ప్రియకుమారుడు క్రైస్తవం అంటే ఏంటో చెప్పిన మాటలను ఈరోజు కొంత ధ్యానం చేసుకున్నాం ప్రభువా. నాయన చాలా కష్టతరంగా ఉన్నాయి ఆ మాటలు నాయన. వాటిని పాటించడం చాలా కష్టమైన అవి ఇష్టంగా మార్చుకునేంత నాయన జ్ఞానాన్ని మాకు కృప చూపు ప్రభా. మా తండ్రి బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు నాయన. మా తండ్రి ఆ సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు నాయన జ్ఞాపకం చేసుకుని మీ కృపలో సంతోషపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తోటి సేవకులు ప్రభా వాక్యం అందిస్తూ ఉండగా
తగినంత శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించి చాలా కాలం వాడబడినట్లుగా జీవించమని మనవి చేసుకుంటున్నాను. అలాగే ప్రభువా వామించి వామించి ఉచితంగా వాళ్ళు దేవునికి సహాయకరంగా పాటలు పాడుతుండగా మృదు మధురంగా భావిస్తూ ఉండగా వాళ్ళ కుటుంబంలో నైనా మీరు ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వృద్ధాప్య దశకు వచ్చినటువంటి స్త్రీ పురుషుల్లో కావచ్చు ప్రభా, వాళ్ళు నైనా మా తల్లి అందరూ వేడిమికి మా ప్రభా ఓపిక తగ్గిపోయి మా ప్రభా నీరసపడుతూ ఉంటూ ఉండగా ప్రభా తగిన శక్తిని ప్రసాదించి ఎవరికి వాళ్ళు భారం కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని హాయిగా రాత్రికాలం చక్కగా నిద్రపట్టినట్లుగాను మందిరానికి వచ్చేటువంటి యొక్క శక్తిని అనుగ్రహించి ఎక్కువ రోజులు గడుపుకుంటూ ప్రభావం మరి రోజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే యవ్వన స్త్రీల గురించి ప్రభా చాలా లోకంలో నాయన యవ్వనేచ్ఛల వల్ల అనేకమైన నా ప్రభు అల్లకొల్లంగా ఉంటూ ఉంది. నమ్మి బాప్టిజం తీసుకున్న బిడ్డలు యవ్వన దశలో ఉంటూ ఉండగా మీ హస్తములతో ప్రభా ఆశీర్వదించి మీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా వారిని ప్రత్యేకంగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ఇంకొక సహోదరి ఈరోజు బాప్టిజం తీసుకుంటానని సాక్ష్యం ఇచ్చిండగా ఆ బిడ్డను కూడా ప్రభా మీరు ఆశీర్వదించి కుటుంబంలో భర్త ద్వారా ప్రభా కొంత ఇబ్బంది అని చెప్తూ ఉండగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభా మా నాయన మీరు మార్గాన్ని సరళం చేయమని మీ కృపలో ఆ బాప్టిజం కార్యక్రమం అంతటిని కూడా గొప్పగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియకుమారుని యొక్క శరీరంలో పాల్గొంపులు పొందే ప్రతి ఒక్కరము పవిత్రంగా జీవించినట్లుగా ప్రభా మీరు నడవడి ఉండాలని చెప్పినట్లుగా ప్రభా మా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకొని ఎవరినన్నా బాధ పెట్టేవేమో, ఎవరి మీద నిందలేసేమేమో, మా జీవితంలో అక్రమ సంపాదనకు చోటు ఉందేమో, కంటి ద్వారా ప్రభా దోషం ఉందేమో, మనసు ద్వారా దోషం ఉందేమో ఒకసారి పరిశీలించుకుంటూ ఒక సమయాన్ని ప్రభువా నీ నీతితో మా ప్రభువా మీ కృపలో ఆ రొట్టెలో ఆ రసపాత్రలో చేయి ఉంచుటకు సహాయం చేయమని మొదటి ప్రార్థన నుంచి కూడా పాటల ద్వారా అయితేనేమి, ఆరాధన వాక్యం అయితేనేమి, జ్ఞాపకార్థ కూడిక వాక్యం అయితేనేమి, ఇంకా ప్రభా సాక్ష్యాలు అయితేనేమి, నా ద్వారా చెప్పిన స్వార్థ ప్రకటన అయితేనేమి, అన్ని విషయముల్లో చాలా చక్కగా ప్రభువా ఈ పరిశుద్ధాత్మ సహాయంతో మా ప్రభువా ఏ విధమైన గలిబిలి లేకుండా అల్లరి లేకుండా చక్కగా వినడానికి గ్రహించడానికి మీరు చూపినటువంటి యొక్క ప్రేమను గురించి ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. నేను కూడా వృద్ధాప్రదేశ్కి వచ్చాను 40 దశకంలో ప్రభా మీ కృపలో ఎంతోమంది నాకు శత్రువులుగా పనిచేస్తున్నారు ప్రభా. వేదనది కాదు, నా జీవిత కాలంలో ఈ ఆటంకములు లేకుండా ప్రభా నా కాలాన్ని మీలో గడుపుకుంటూ సహాయం చేయండి. యేసు ప్రభు వారి మహిమగల నామంలోనే ప్రార్థన చేసి చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.